పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ మీ ఆయన ఏం బాగున్నారు. చేస్తున్నారు? అంత క్షేమమే. సరే గాని ఈ కాసుల పేరు చూసావా? చూశాను. ఎన్నేళ్ళైనా చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పుడు నగలో ఉన్నాయి, పట్టుకుంటే పుట్టుకోమంటున్నాయి. ఏంటి గుండమ్మా తాళం చెవికి పెట్టుకున్నావు? మా ఇంట్లో గుంట నక్కలు ఎక్కడ పెట్టినా తీసేస్తున్నాయిలే, అందుకే ఇదిగో ఇలా పెట్టుకున్నాను. అవును, నేను చానాళ్ల తర్వాత మీ ఇంటికొచ్చాను కదా, మీ ఇంట్లో సంగతులేంటి? నీకు తెలియందేముందే, పాపం నా కొడుకు జీవితంలో ఆనందం అనేదే లేదు. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల వాడి జీవితంలో ప్రశాంతత ఎప్పుడొస్తుందో ఏమో. అంజలి పుట్టిన చాన్నాళ్ళకి ఆది పుట్టాడు. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నాడు. మొదటి కోడలు పేలకుండానే తుస్సుమంటే రెండో కోడల్ని తీసుకొచ్చాడు. అదేమన్నా వస్తా ఊరికే వచ్చిందా? బై 1 get 1 ఫ్రీ లాగా లక్ష్మీ బాంబుని వెనకేసుకొచ్చింది. ఇక ఇంట్లో ఉన్న బాంబులు చాలవు అన్నట్టు నెల తక్కువగా 8 నెలలకే న్యూక్లియర్ బాంబు పుట్టాడు. అమ్మా ఏంటి గుండమ్మ ఏంటది? అయ్యో, ఇంట్లో అందరూ చెవిటి మేళాలు. నేను గట్టిగా అరిచాననుకో ఆయుష్ తగ్గిపోతుంది కదా, అందుకే ఈ ఏర్పాటు. ఏంటి బామ్మ? అబ్బా, మీ అమ్మ ఎక్కడ తగలబడిందే? పనిలో ఉంది. వెళ్ళి పిలుచుకురా పో. ఓహో, అబ్బో. ఏంటి గుండమ్మా ఈ లక్ష్మీ బామ్మ ఇంట్లోనే తిష్ట వేసిందా? దాని గురించి ఏమడుగుతావే? చెప్పులు కుట్టించుకుంటానని వెళ్ళి ఆ చెప్పులు కుట్టేవాడితో పారిపోయింది. వాడు దీని బాధ భరించలేక తన చెప్పుతో తనే కొట్టుకుని ఒక చెప్పుతో దీన్ని ఇక్కడ తీసుకొచ్చి వదిలేశాడు. ఆ రెండో చెప్పు ఇంతవరకు దొరకలేదు. అప్పటి నుంచి పేపర్ బాయ్ గాడి నుంచి ఏ బాయ్ కనిపించినా దీని గురించి అడుగుతున్నాను. ఎందుకు పెళ్లి చేసుకోమనా? అదే, ఆ పెళ్లి పేరు వినగానే వాడు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతున్నాడు. అత్తయ్య గారు, మీరు రేడియో రిపేర్ చేయించమన్నారుగా, అతను వచ్చాడు. ఏరా అబ్బాయి, నిన్న ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం మన్ కీ బాత్ వచ్చినప్పుడు తెమ్మంటే ఇప్పుడు తెచ్చావేంటి? ఈ రేడియో పాటలు ఇక్కడ దొరకలేదమ్మా, రిపేర్ చేయడానికి చాలా కష్టపడ్డాను. ఏడిసేవలేటి? ఈ మధ్య వచ్చిన సర్వే ప్రకారం ముసలి వాళ్ళందరూ సెంచరీలు కొట్టేస్తున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వయసులో ఉన్న వాళ్ళందరూ తొందరగా పైకి వెళ్ళిపోతున్నారు. సర్లే, ఎంతైందిరా? 200 అమ్మగారు. ఏంటి, రేడియో రిపేర్ చేసావా, హెలికాప్టర్ రిపేర్ చేసావా? 20 రూపాయలు వేస్తా. తీసుకుంటే తీసుకో, లేకపోతే వెళ్ళిపో. ఒక 100 అయినా? ఎక్కువ మాట్లాడావంటే అవి కూడా ఇవ్వను. ఎక్కువ మాట్లాడితే ముసలి అది కూడా ఇవ్వదురా బాబాయ్. ఇవ్వండి అమ్మగారు. ఏంటి కళ్ళతో భరతనాట్యం చేస్తున్నావు? వెళ్ళి రెడ్ బుల్ దా, వెళ్ళు. అమ్మా ఏంటిది? అరే అరే, ఇది బామ్మదరా, చూసిందంటే చంపేస్తుంది. ఆ 100 ఏళ్ల ముసల్దానికి ఈ రెడ్ బుల్ ఎందుకే? అయ్యో, గట్టిగా మాట్లాడకరా, అది వినిందంటే మన పని అంతే. అయ్యో, ఆ ముసలి పిలుస్తుందిరా. ఒక్క నిమిషం. అత్తయ్య గారు. ఏంటి ఓపెన్ చేసి ఉంది? కొంపతీసి విషంగాని కలిపావా? అయ్యో, విషం కలపలేదా? కొంచెం తాగమ్మా. నేనా? తాగు. ఆపు. మొత్తం తాగేద్దామనేనా? ఇటువు, ఇవ్వు. అబ్బో, తిప్పులాడి. ఏమా అంజలి, బామ్మగారు నిద్రలేచారా? బామ్మగారు పైనే ఉన్నారండి బాబాయ్ గారు. రండి మనం లిఫ్ట్ లో వెళ్దాం. సరే సరే. అమ్మా అంజలి, అమ్మకు తెలిసిందంటే చంపేస్తుంది. ఆ లిఫ్ట్ కట్టించింది నీకోసం. ఆ లిఫ్ట్ లో ఎవరైనా ఎక్కారని తెలిస్తే మా పని అయిపోయినట్టే. అర్థమైంది సార్, మీకంత రిస్క్ ఎందుకులేండి, నేనే మెట్లెక్కి వెళ్తాను. ఆరోగ్యం కూడా. నమస్కారం గుండమ్మ గారు. రారా, కూర్చో. పర్లేదులేండి. ఇదిగోండి, మీరు చెప్పినట్టుగానే ట్యాక్స్ ఫైల్ చేశాను. కాకపోతే ఈసారి మనం ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలండి. ఎందుకు? ఎందుకంటారేమిటండి, ఇన్నాళ్ళు మీ పెద్ద మనవడకు పుట్టని 3 పిల్లల్ని, చిన్న మనవడకు పుట్టని 2 పిల్లల్ని, ఆ ఖర్చులన్నీ కలిపి ట్యాక్స్ లో చూపించాను. ఇకపోతే అవి ఇవి తీసేయంగా మిగతా డబ్బులు మనం ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందే. ఓ పని చేయరా, ఈసారి ఇద్దరికి 5 పిల్లలని చెప్పిరా. 5 పిల్లలా? ఏం మాట్లాడుతున్నారు బామ్మగారు? వాళ్ళు పిల్లకాయలనుకున్నారా, కుక్క పిల్లలనుకున్నారా? ప్రతి 3 నెలలకి కంటానికి మనుషులు 9 నెలలు పడుతుంది. ఏంట్రా భయపెడుతున్నావా? ఎవరైనా దావూద్ ఇబ్రాహింకి భయపెట్టగలిగారా? వాడు పాకిస్తాన్ లో కూర్చొని దొరకట్లేదు, ఇక్కడ కూర్చొని ట్యాక్స్ వాళ్ళకి దొరకట్లేదు. ఏంటి, నా గురించి ఏమన్నా తిట్టుకుంటున్నావా? లేదమ్మా, ఎంత మాట అన్నారమ్మా. అయినా నేను మిమ్మల్ని తిట్టగలనా చెప్పండి? అయినా నేను మీకంటే చిన్నవాడిని. ముందా కాగితాలు తీసి జాగ్రత్తగా పెట్టండి. అలాగే పెడతా.
ఉన్నమ్మ గారు చిన్న విన్నపం. అదే నేను ఇంతకు ముందు చెప్పాను కదా, ఆ భీమవరం ఫ్లాట్ రేటు గురించి కొద్దిగా మిమ్మల్ని ఆలోచించమన్నాను. ఆలోచించారా? ఆ ల్యాండ్ రేటు 3 కోట్లు. 3 కోట్ల మ్మ్. అంటే కొద్దిగా రేట్ ఎక్కువైనట్టుంది. ఆ, ఇంకొకసారి ఆలోచించకూడదు? ఎక్కువైందా? ఇంకొకసారి. సరే కావాలంటే 5 కోట్లు. ఏంటండి ఇందాక 3 కోట్లు అన్నారు, వెంటనే ప్లేట్ ప్రయాణం చేసి మళ్ళీ 5 కోట్లు అంటున్నారు. వయసు పైన పడుతోంది కదా, కొంచెం మతి మరపు వచ్చిందిలే. ఇది ఎట్టగా కుదిరేటట్లేదు. ఒక పని చేద్దాం మామగారు, ఎందుకంటే ఈ రేట్ ఎట్టగా కుదిరేటట్లేదు. పోనీ లీజుకి ఇచ్చే పద్ధతి ఏమైనా ఉందా? అల్లూరి సీతారామరాజుకే లీజుకి ఇవ్వలేదు, ఇక నీకిస్తానా? ఓ ఇంకా సరిపోయినట్టే. అల్లూరు సీతారామరాజు కాలం నుంచి ఉందా ఈ ముసల్దా? మామయ్య గారు, నేను ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తానండి, నన్ను ఆశీర్వదించండి. ఆల్ ద బెస్ట్ బాబు. నేను వెళ్తాను. రాంజలి. నేను పంపించొస్తాను. వెళ్ళమ్మా. అమ్మ తల పట్టేసింది. ఏమండి, ఈ రోజైనా వచ్చిన పని అయిందా? ఏమవడం లేండి సార్, రోజు డైలీ సీరియల్ లాగా అయిపోతుంది నా పని అయిపోతుంది కానీ అసలు పని కావట్లేదు. అబ్బా ఇంటి ఏగలేక సస్తున్నానా, ఈ తలకాయ నొప్పి ఎక్కువ అయిపోయింది మరి. ఏమ్మా, ఈ రోజైనా ఆదిగాడు కాలేజీకి వెళ్ళాడా? కిట్టు వాళ్ళ నాన్న కార్ కొన్నారంట నాన్న. ఆదిగాడు కూడా అక్కడికే వెళ్ళాడు. అమ్మాయిని వదలండి రా. ఏంట్రా ₹1,00,000 కార్లు దిగి పెద్ద హీరోలో బిల్డప్ ఇస్తా? ₹1,00,000 కార్ ఏంట్రా? అది మా నాన్న 60 ఇన్స్టాల్మెంట్లో కొన్నాడు తెలుసా? ఎంత కడుతున్నారా మీ అయ్యా? నెలకు 500, 1000? తాగవే. వద్దు. రేయ్ వదలండి రా ముందు అమ్మాయిని. వదలరా, ఏం చేస్తావు? ఏం చేస్తానా? సిగరెట్ ఇరా. ఏమంటావా? వద్దు. వదలండి రా అమ్మాయిని. వదిలేసా. జాగ్రత్త రేయ్. రేయ్ నీకు మైండ్ దొబ్బిందా? ఈ కార్ లోన్లో కొన్నావు అని వాడికి ఎందుకు చెప్పావురా? అరే నీకు మా నాన్న సంగతి తెలీదురా, ఆయన అండర్వేర్లు కూడా లోన్లోనే కొంటాడు. ఇంకా బాయ్. బాయ్. స్వాములు, మీ అడుగు జాడల్లోనే నడిచి మీకంటే గొప్పవాడిని అవుదాం అనుకుంటున్నాను. కానీ మీలా మిగిలిపోకుండా మీకంటే గొప్పవాడిని అయ్యేలా ఆశీర్వదించండి స్వాములు. అమ్మయ్యా, ప్రేయర్ ఓవర్. ఇదిగో మా ఇంటి మహాలక్ష్మి. హలో ఏమండి, మీ ఎయిడ్స్ వైరస్ ఫోను. ఎయిడ్స్ వైరస్ అంటే ఎరుమోహ అడ్వైజర్. హలో, చాలా టైం అయిపోయింది. మళ్ళీ ఫోన్. హలో హలో, నేను తెలంగాణ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. తెలంగాణ బ్యాంకా? ఆ పేరు ఎప్పుడు వినలేదే. ఆంధ్ర బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మైసూర్, బ్యాంక్ ఆఫ్ బరోడా లాగే తెలంగాణ ఓహో, అయితే ఏం చేయమంట? మీరు మా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తే ఏ వెరిఫికేషన్ లేకుండా మీకు లోన్ ఇచ్చేస్తాం సార్. ఏంటి, మీ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేస్తే ఏ వెరిఫికేషన్ లేకుండా లోన్ ఇచ్చేస్తారా? అయితే బేగా పొద్దున్నే 10 గంటలకల్లా వచ్చేయమ్మా. వచ్చే లోన్ తీసేసుకుంటారు. ప్రతి నెల జీతాలు ఇస్తుంటే బాగా ఖర్చు పెడుతున్నారని చెప్పి 6 నెలలకోసారి మాత్రమే జీతాలు ఇవ్వాలని నిర్ణయించిన గవర్నమెంటు. ఈ కిట్టుగాడు ఏంటి ఇంకా రాలేదు? ఇప్పటికే 33 మిస్డ్ ఇచ్చాను. అసలు ఆ షోరూమ్ వాడు 5 లీటర్లే కదా పెట్రోల్ ఫ్రీగా ఇచ్చేది. అసలు ఈ దేశంలో సీనియర్ సిటిజన్స్ లాగా పెట్రోల్ రేటు పెరిగిపోతా ఉంది. టీవీ మారదు, ఈయన మారడు. అదిగో వచ్చినట్టున్నాడే. అబ్బా ఏ స్టైల్ గా తిప్పుతున్నారా? బాగుంది. కీస్ చేతిలో ఉంటే కారు నువ్వు కనపడ వేధవా. నువ్వు వెళ్ళిపో బాబోయ్, వాళ్ళకిస్తే అలా ఇచ్చారు గాని మాకు మాత్రం నెల ఇవ్వండి వెళ్ళిపో అని వేడుకుంటున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు. అందుకే నెల తక్కువ వేధవాళ్ళని కనకూడదు, కొద్దిగా ఆగి కనాలి. ఇదేంట్రా? లవ్ లెటర్. లవ్ లెటరా? ప్రేమ గుడ్డిది కానీ నేను గుడ్డివాడిని కాదు. ప్రేమ చెవిటిది కానీ నేను చెవిటివాడిని కాదు. ప్రేమ మోగది కానీ నేను మోగవాడిని కాదు. అస్సలు కాదు. లెటర్ వర్క్ ఓకే కానీ దీంట్లో లవ్ ఏదరా? ఇంతకీ బర్గర్ క్వీన్కి రాసావా ఇది? రేయ్ చిచి, దానికి ఎవడు రాశాడ్రా? బండది. అది బర్గర్లు తిని తిని మరీ బండలా తయారైపోయింది తెలుసా నీకు అది? ఈ చూడు, ఈ చూడు, చూడు ఎలా ఉందా? రే 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 రే, స్టేటస్ ఏంట్రా ఇది? కిట్టు ఈరోజు కాలేజ్కి డుమ్మా ఏం చేస్తుంటాడు? నేనేం చేస్తే దీనికి ఎందుకు? అయినా నేను లవ్ చేస్తుంది తన్ని. మేఘనానా?
ఇంతకీ నీలో ఏం చూసిందిరా అది? తన దూరం నుంచి నన్ను ప్రిన్స్ మహేష్ బాబు అనుకుంటుంది. దగ్గర నుంచి చూసి రవిబాబులా అనుకోవట్లేదా? ఇది రోజు రోజుకి మరి బ్యాటరీ సేవ్ చేసుకోవడానికి ఆఫ్ అయిపోతుందిరా. రేయ్ అక్క పిలిచింది, నేను వెళ్ళాలిరా. సరే ఓకే. రే 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 లవ్ లెటర్ రా. ఈరోజు ఎలాగైనా మా నాన్న కొత్త ఫోన్ కొనుక్కోవాలి. ఏమైంది? ఫోన్ కోసం వెయిటింగ్. ఓకే ఈయన్ని చేయొచ్చు కదా. బిల్లు కట్టలేదని డిస్కనెక్ట్ చేశారు. ఓన్లీ ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్. ఓకే ఒక్క నిమిషం. ఒరే ఎదవా, ఎక్కడ తెచ్చా? పొలం డబ్బులు రాయి. 1,00,000 కాదు 2 కోట్లు. 2 కోట్ల? నాన్న నాకు 50,000 ఇవ్వా. 50,000? ఆ. 50,000 ఎందుకురా? నేను ఫోన్ కొనుక్కుంటాను. అయ్యి బాబాయ్, ఫోన్ కొనుక్కోవడానికి 50,000? నేను అడిగింది 50,000. నా ఫ్రెండ్ శివాడిని చూడు, వాడి గర్ల్ ఫ్రెండ్ని 50 లక్షల కార్లో తిప్పుతున్నాడు. మేము తిప్పాం మీ అమ్మని ₹1,00,00,000 ఆర్టీసీ బస్సులో. అమ్మా నువ్వన్నా చెప్పు కదా. ఎందుకు రాస్తామని వాడికి టైం వేస్ట్ చేస్తావు? మొన్న మా పెళ్లి రోజు ఏం జరిగిందో తెలుసా? నన్ను పెద్ద బోటు మీద హాలిడే తీసుకెళ్ళమంటే, హాలిడే కాదు హాలిడే. అదేరా నన్ను బోటు మీద హాలిడేకి తీసుకెళ్ళమంటే హాల్కి తీసుకెళ్లి టైటానిక్ సినిమా చూపించాడు. అదంతా నాకు తెలీదు. నాకు 50,000 కావాలి. ఏం లేదు, నేను ఏమని పో. అంతేనా? అంతేరా. 50,000 కాదు కదా, 50 పైసలు కూడా ఇవ్వను. నువ్వు మర్డర్ చేస్తావు, దొంగతనం చేస్తావు, దోపిడీ చేస్తావు, నీ ఇష్టం. బా అంతేగా? బా. ఇప్పుడు చూపిస్తున్నా. యాదవనాస్తని Wait and see. డబ్బులు 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 పీకి తినేస్తున్నారు యాదవులు. అర్జెంట్ రా, ఏడారో టాయిలెట్లు. అరే అరే ఈడున్నారు, ఆపరా ఆపరా, ఈడు ఆపరా, ఆపరా, ఇప్పుడు వస్తా. ఆపా. అరే తొందర రా. ఈడ ఉండు. అమ్మా ఎంత హై ఉందిరా బాయ్. పైసా పైసా. దీని కూడా పైసలా? ఇది పెట్టుకో, పండగ చేసుకో. 2 రూపాయలు కాదు 5 రూపాయలు. అరే సగమే కోసుకున్నారా బాయ్? ఏదాడు పైసలు అడుతుండు. ఏంద్రా ఇలా లొల్లి? ఏమైందిరా మళ్ళీ ధర్నా దేనికి? లేడీస్ హాస్టల్ అప్పుడే వస్తున్నారు, బాయ్స్ హాస్టల్ అప్పుడే వస్తున్నారు, అందుకోసమే ధర్నా. పద మనం కూడా వెళ్దాం. పద. మళ్ళీ ధర్నా దేనికి చేస్తున్నారు రంగనాథం గారు? అక్కడ గర్ల్స్ హాస్టల్లో అప్పుడే ఇస్తున్నారు, వీళ్ళకి ఇవ్వట్లేదని ధర్నా అంతా. అప్పడం కోసమా ధర్నా? అప్పడం వేస్తామని చెప్పండి, ధర్నాలు ఆపమానండి. మీరే చెప్పండి మేడం. మేము అనాథ నుంచి వచ్చాము, మాకు అమ్మా నాన్న లేరు, ప్లీజ్ డొనేషన్ చేయరా. నీ పేరేంటమ్మా? మోక్షజ్ఞ. అవునా, ఏ క్లాస్ లో చదువుకుంటున్నావు? యూకేజీ. నువ్వు కూడా బాగా చదువుకొని నలుగురికి హెల్ప్ చేస్తూ ఉండాలి, ఓకేనా? అమ్మా నాన్న లేరని ఎప్పుడు బాధపడకు. వాళ్ళే కనుకున్నారనుకో, అప్పుడు వారిద్దరే మనకు అమ్మా నాన్న అవుతారు. అప్పుడు అదొక చిన్న ఫ్యామిలీ అవుతుంది. అదే లేరనుకో, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు మన అమ్మా నాన్న చూసుకోవచ్చు. అప్పుడు ఈ ప్రపంచం అంతా మన ఫ్యామిలీ అవుతుంది, పెద్ద ఫ్యామిలీ. ఓకేనా కన్నా? థాంక్యూ. ఈ బ్యాండ్ ఎవరిచ్చారు? ఇది ఎవరిచ్చారు నీకు? అన్న ఇచ్చాడు, అక్కిచ్చింది. ఉండరా, వస్తున్నాను. తొందరరా రా బాబు, టైం అవుతుంది క్లాస్కి. వస్తున్నాను, ఉండరా. విరాట్ కోహ్లీ గ్రేట్ రా. సచిన్ తెండూల్కరే గ్రేట్ రా. విరాట్ కోహ్లీ గ్రేట్. ఎల్లా నీకేం తెలుసురా? నేను చెప్తున్నాగా, సచిన్ తెండూల్కరే గ్రేట్. టేబుల్ చూసి ఎలా ఉందో? దోర్మీరా, నీకేం తెలుసు? లైట్ పింక్, బేబీ పింక్, డార్క్ పింక్. కాదంటే కాదు. మాట్లాడదాం అనుకునేసరికి అమ్మాయి మిస్ అయిపోయింది. కాలేజ్లోనే కనిపించింది కాబట్టి
తన్ని ఎలా అయినా వెతికి పట్టుకోవాలి. ఏం నాకు రాదురా ఇది, అస్సలు రాదు. నువ్వు ఏమైనా వేసుకుని నాకు రాదు. నన్న అమ్మయ్య బతికిపోయినా. అరే నిన్నేరా పిలుస్తుంది. ఆడ ఆడ చూడు, ఆడ ఆడ ఈడైపోయింది ఇక. గుడ్ మార్నింగ్ సార్. సిట్ డౌన్. ఒరే మొన్నటి వరకు జనతా గ్యారేజ్ నువ్వు ఎగిరేశారు కదా, ఇప్పుడు రంగస్థలం వచ్చి రికార్డులన్నీ బ్రేక్ చేసిందిరా. ఇప్పుడు ఏమంటారా? హలో, వాళ్ళిద్దరిని కలిపి రాజమౌళి గారు రికార్డులు బ్రేక్ చేయడానికి వస్తున్నారు. నేను చెప్తున్నానా మా వాడి గొప్ప? ఎన్నిసార్లు చెప్పాలి? నేను చెప్తున్నాను మా వాడి గొప్ప. వీళ్ళకి చదువు తప్ప ప్రపంచంలో విషయాలన్నీ కావాలి. రే బెల్ కొట్టారు. కాలేజ్ అనుకున్నారా, బంధువులు అనుకున్నారా ఏంట్రా? అమ్మో, కొత్తగా వచ్చింది కదా, తన నంబర్ ఇవ్వా? లేదు, నీకెందుకు? ప్లీజ్ నీకు బర్గర్ కొనిస్తాను. అయితే నాకు లార్జ్ బర్గర్ కావాలి. సరే, తొందరగా కనుక్కొని చెప్పు. నీ కాల్ కోసం వెయిట్ చేస్తాను. డన్. అది బర్గర్ కొంటున్నాడు. వాడికేమో వెండి ప్లేటు, నాకేమో గాజు ప్లేటు. నాకు అలాంటి ప్లేట్ కావాలి. తల్లులు మ్యాచింగ్ లేరు కానీ ప్లేట్లు మ్యాచింగ్ కావాల్సి వచ్చినాయా? అయినా ఏంటి వంకాయ కూర? చత్ నాకొద్దు. అత్తయ్య ఏంటిది? మీరే నచ్చ చెప్పాల్సింది పోయి ప్లేట్ ఇసిరేస్తారా? ప్రతి దానికి వాడిని వెనకేసుకురాబట్టే ఇదిగో ముండిగా తయారయ్యాడు. ఏంటి సాయి, అక్కంత ప్రేమతో పెడితే ప్లేట్ అలా పక్కకు నెట్టేస్తున్నావు? అది ఆది కక్క, నాకు కాదు. అవునరా, నీలాంటి ఎదవలకి బంధాల విలువలో ఏం తెలుస్తాయి? అందరూ నా కొడుకునే అనండి. అయినా ఈ సుందర్ గారు ఇంట్లో ఖాళీ కూర్చొని తింటుంటే ఎవరేం మాట్లాడరే? ఆది, ఇంకొకసారి మా అక్క బావ గురించి అన్నావో తోలు తీసేస్తాను. ఆది ఏంటిది? నా కొడుకు మీదే చేయేస్తావా? రారా. వద్దు, వదిలే అక్క. ఆది ఆది, ఇది డైనింగ్ టేబుల్లా లేదు, కిక్ బాక్సింగ్ రింగ్ లా ఉంది. వాడొక నెల తక్కువ వెధవ. వాడి మాటలేం పట్టించుకోక బాబు, నువ్వు తిను. ఏమయ్యా, నీకు మేకడా వెన్న ముద్దలు పెట్టి తొందరగా పైకి పంపించాను. అదృష్టవంతుడివి. లేకపోతే ఈ భాగవతం చూసి నాతో పాటు నువ్వు బాధపడాల్సి వచ్చేది. కర్మ. అన్నం నాకు చాలు. నీకు కాదే, నాకు. అబ్బో వయ్యారం. ఏమండి, మీరు కడుపు తెప్పని చెప్పి ఇక్కడికి వచ్చి కింద జరిగిన డ్రామాని మిస్ అయ్యారు. మీ మొదటి భార్య పిల్లల కళ్ళెప్పుడు సాయిగాడి మీదే ఉన్నాయి. ఆదిగాడు చదవకపోయినా ఏమనరే. సుందర్గాడికి జాబ్ లేకపోయినా దానికి మీ అమ్మ పంచపక్ష ప్రమాణాలు పెట్టి మేపుతుంది. సాయిగాడు మన ఇద్దరు రక్తం పంచుకుని పుట్టినోడే కదా. వాడు బిజినెస్ పెట్టుకుంటానని ఎప్పటి నుంచి అడుగుతున్నాడు కదా. మీ అమ్మకి మాత్రం చేతులు రావట్లేదు. వాళ్ళు వెళ్ళిపోతానన్నా మీ అమ్మ మాత్రం వాళ్ళని వెళ్ళనియట్లేదు. వాళ్ళకి ఎప్పుడు ఉద్యోగం వస్తుందో, వాళ్ళు ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోతారో వాళ్ళతోనే అనుకుంటే నాకు మీతో కూడా సుఖం లేకుండా సుప్రియ, మీ అమ్మగారు ఆస్తి మొత్తం ఆవిడ చేతిలో పెట్టుకుని పెత్తనం చెలాయిస్తుంది. ఒక్క రూపాయి కావాలంటే వెళ్ళి ఆవిడ అడగాల? ఏమండి, నేను విసిగిపోయినానండి. ఏదో ఒకటి తేల్చేయండి. మన వాట మనకిచ్చేయమని చెప్పండి. సుప్రియ, సుప్రియ. వేఖయాలు హై మాషా అల్లా, సుభాన్ అల్లా, సుభాన్ అల్లా. వీడెవడో మన ఫోటోలు చేస్తున్నాడే. క్యా కుదరత్ కి దేనే బాప్. పదవే. हेलो बाजू हटो जी. మా ఫోటోస్ ఎందుకు తీస్తున్నావు? क्या बात कर रहे? ఫోటోస్ ఎక్కడ పెడదాం అరే అనుకుంటున్నావు? అది కాదు మేడం. అరే నా ఫోను, అయ్యో అమ్మా, అరే బచావ్ బచావ్, కాపాడండి, ఇల్లు కొట్టేస్తున్నారు. అయ్యో
ప్లీజ్ 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 आया आया रे तू मेरे बेटे रुको बहन, मेरे को बहना बोला तू रुको बीवी, मेरे को बीवी बोला तू रुको भाभी. मेरे को బాబీ बोला तू మా నంగి ఫోటోలు ఫేస్బుక్ లో పెడదాం అనుకుంటున్నావా? నువ్వు ఏమైనా ఐశ్వర్య రాయవా ఫోటోలు తీయడానికి? నేనెవరో తెలుసా? నువ్వు చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది? రెడ్డి, శ్రీరెడ్డి. ఇంకొకసారి అమ్మాయిల ఫోటోలు తీసావనుకో సెక్షన్ 840 కింద లోపలే ఇంచేస్తాను, జాగ్రత్త. नहीं करते जा जा రే సెక్షన్ 420 విన్నాను కానీ ఈ 840 ఏంట్రా? అది శ్రీరెడ్డి. ఏ సెక్షన్ అయినా పాసిబుల్. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. నిన్న ఫండ్స్ కోసం వచ్చిన అనాథ పాపకి ఇచ్చిన హ్యాండ్ బ్యాగ్ గురించే కదా? అవును, ఎస్. ఎవ్రీ సండే రాధాకృష్ణ హోమ్లో నేను ఫ్రీగా ట్యూషన్స్ చెప్తాను. ఆ ఆర్ఫనేజ్ వాళ్ళు నాకు ఆ హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారు, నేను ఆ చిన్న పాపకి ఇచ్చాను. ఓ అవునా? నేను కూడా ఎవ్రీ మంత్ నా పాకెట్ మనీ నుంచి కొంత అమౌంట్ ఆర్ఫనేజ్కి డొనేట్ చేస్తూ ఉంటాను. ఓ నైస్. అవును, ఇంతకీ మీరు ఫస్ట్ ఇయర్ నుంచి కాకుండా సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యారేంటి? యాక్చువల్లీ ఉండరా, వస్తున్నాను. అరే కాలేజీలో కూర్చొని చదువుకోవాలి, ఈడ కాదు. బా, వీళ్ళు కరెక్ట్గా టైంకి వస్తారు. క్లాస్ టైం అవుతుంది, రారా. బాయ్. సైలెన్స్, అరే బాంబుట సిబిఎం బులా. ఎరా, ప్రతి పని 2 నిమిషాలు చేస్తానంటావు, నిద్ర కూడా 2 నిమిషాలు పట్టేద్దంట నీకు. ఐసా కైసా మీకెట్టా తెలుసు సార్? సిబిఐ చెప్పిందిరా, యూ స్లీపీ ఇడియట్. ఓ ఓ ఓ వేస్ట్ ఫెలోస్, వేస్ట్ ఫెలోస్. సైలెన్స్. ఎక్కడ తమిళ మాట్లాడడం వచ్చిన వాళ్ళే మాట్లాడుకోండి. ఈ వేస్ట్ ఫెలోస్ తమిళ ఎప్పుడు నేర్చుకున్నారు? సైలెన్స్. స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ ఎంతమంది యూఎస్ వెళ్దాం అనుకుంటున్నారు? మీరందరూ చేతులు లేపేశారేంటి? ఒక్కడ ఇంగ్లీష్ మొక్కరాదు కానీ ఏమని అడిగితే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాగా ఇలా లేపుతారు. ఈ మధ్యన కొంచెం లావయ్యా. అర్బిదా प्रेजेंट सर బాలు ప్రెజెంట్ సార్. రాము ప్రజెంట్ సార్. రాకేష్ ప్రెజెంట్ సార్. రాకేష్ గడు రాలేదు కదా, వాడు అటెండెన్స్ ఎవరు చెప్పాడ్రా? మర్యాదగా చెప్పండి, లేకపోతే ప్రిన్సిపల్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తా. ఏంట్రది? సూత్ర సార్. ప్రెజెంట్ సార్. టెక్నాలజీ బాగా వాడుకుంటున్నారా ఈ మధ్యన. యు టెక్ ఇడియట్స్. రాకేష్ గారు ఎక్కడ? ధర్నాసేనకి వెళ్ళాడు సార్. ధర్నాసేనకి వెళ్ళాడు సార్. కాలేజ్ ఎగ్గొట్టడానికి ఏదో వంకోవాలి కదా మీకు. వాడు రానే, వాడు పని చెప్తా. సైలెన్స్. మీకెలా కాదు, ఇప్పుడు మీకు సెంటెన్స్ తెలుగులో అడుగుతాను, అవి యాజ్ ఇట్ ఈస్ గా నాకు ఇంగ్లీష్లో చెప్పాలి, ఓకేనా? ఫస్ట్ కిడ్డు లేరా. మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? ఇది ఇంగ్లీష్లో చెప్పు. ఇంగ్లీష్లో. ఇండియా ఫస్ట్ హూ ప్రైమ్ మినిస్టర్? యూ టెల్ సార్. యూ టెల్? ఓ హూ టెల్? ఐ టెల్. యూ ఇడియట్. ఇంగ్లీష్ రాదు కానీ. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి, ఓకేనా? మన బ్రూస్లీ ఏ దేశానికి చెందినవాడు? కాను లేగు. స్టాండ్ అప్. సార్ ఏంటి సార్ ఇంతమంది స్టూడెంట్స్ ఉంటే మెరకు పుస్తే క్యాచి? నువ్వు ఇంటెలిజెంట్ కదా నాన్న, అందుకే నేను లేపాను అనమాట. క్వశ్చన్ ఏంటంటే, బ్రూస్లీ ఏ దేశానికి చెందినవాడు? ఇండియా. ఇండియానే. ఇండియానా? ఏం సార్ రామ్ చరణ్ ఏడుంటాడు? హైదరాబాద్ ఏడుంది? ఇండియాలో. రామ్ చరణ్ ఏంట్రా? రామ్ చరణ్ మళ్ళా బ్రూస్లీ సినిమా చూడలేదా? ఆ పాట తెలియదు? వద్దు సార్. సార్, నిన్న నా బుక్ ఇచ్చాను కదా మీకు, అది కావాలి. స్పీక్ ఇన్ ఇంగ్లీష్. వేర్ ఆర్ మై బుక్స్? ఓ, ఇన్ మై డ్రాయర్. సార్ యూ నాస్టీ మైండ్ ఇడియట్స్. డ్రాయర్ అంటే ఆ డ్రాయర్ లో, ఈ డ్రాయర్ లో కాదు. నవ్వింది చాలు, రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది, జాగ్రత్త. ఏంద్రా అట్లా మాట్లాడుతుండే సార్? బీ కేర్ఫుల్. థియేటర్ కదరా. ఏంట్రా అది? ఏం లేదురా. చెప్తావా లేదా?
క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. క్వశ్చన్ పేపర్ లీక్ అయిందా? అరే నాకు కూడా చూపిరా, నీకేం కావాలంటే ఇస్తా. అరే గా శ్రీరెడ్డి నా ఫోన్ వాళ్ళు కొట్టింది, కొత్త ఫోన్ కొనిస్తావా? Done. తీసుకో. ఇది కూడా తీసుకో. ఎప్పురా బి సి అది కాదు, అది మంచిగా చూడాలా. ఎప్పురా బి సి డి ఈ ఏదో మెల్లగా అది ఆగంబడ బి సి డి ఈ బి సి అది కాదు, అరే అది కాదు, అరే 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 ఇంద్రా ఈడో పెద్ద ఆగంగాడు ఉన్నాడు. 30 రోజుల్లో 30 కిలోలు తగ్గండి. ఇది ఎలా సాధ్యం? అవును కదా, ఎలా సాధ్యం? దీనికి ఒక్కటే పరిష్కార మార్గం. అదేంటంటే ఒక్కరోజు కూడా అన్నం తినకూడదు. బాగానే ఉంది సాంబడం. ఎవడు ఏమయ్యా, స్విచ్ బోర్డు మీద ఏం పెట్టాను? కాగితం పెట్టాను కదా, స్విచ్ నొక్కదు కరెంట్ వేస్ట్ అవుతుందని. ఎందుకు నొక్కా? చూడలేదు సార్. చూడలేదా? ఏంటది? కొరియర్ వచ్చింది సార్. కొరియరా? నేనేం ఆటలేదు. కిట్టు అనే పేరుతో కొరియర్ వచ్చింది సార్. కిట్టువా? మా మీద నేను వచ్చేస్తున్నాడుగా. పడిపోగలవురా? సంతకం పెట్టండి సార్. ఇది ఓకే థ్యాంక్ యూ సార్. ఏంట్రా ఒరే, ఏంటా కంగారు? ఏంటది? వెయిట్ వెయిట్, అమ్మ జున్ను నుండి ఏమొచ్చిందిరా? అమ్మ జున్ను కాదమ్మా, అమెజాన్. ఏంట్రా గెట్ వన్ బై వన్ ఫ్రీయా? కాదన్నా, 2 డబ్బులు ఇచ్చుకున్నాను. ఏంటి 2 డబ్బులు ఇచ్చుకున్నావా? అయ్యి బాబు, డబ్బులు ఎక్కడేరా? నాన్న మొన్న నువ్వు నాకేం సలహా ఇచ్చావు? ఏమని? ఎవరైనా ఇంట్లో కొట్టేమన్నాగా. ఎక్కడో ఎందుకని మన ఇంట్లో కొట్టేశా. మన ఇంట్లో కొట్టేయడం ఏంట్రా? అమ్మా నువ్వు చిన్నప్పుడు ఏం చెప్పేదానివి? ఏంట్రా అది? దేవుడు ఒక కిటికీ మూసేస్తే 2వ కిటికీ తెడుస్తాడన్నావుక, ఆ కిటికీ నుంచి వెళ్ళి దొబ్బేశా. ఒరే ఒరే, నీకు దండం పెడతానని కొట్టేసిన డబ్బులు ఇచ్చేరా? ఏమే అసలు నాకు పుట్టిన కొడుకేనా? షేమ్ జీన్స్. అమ్మా షేమ్ జీన్స్ కాదు, సేమ్ జీన్స్. చెట్టు ఇలా ఉంటే కాయలు ఎలాగే ఏడుతాయి. కర్మ. ఒరే, కోపంలో ఈ స్లమ్ డాగ్ మిలియనీర్ ఏమైనా చేసుకుంటాడేమోరా? చేసుకునే అమ్మా. ఒరే, ఆస్తులు ఎక్కడెక్కడ పెట్టాడో డోంట్ వి నో. నిజమే అమ్మో. నాన్నోయ్ ఏమండి? నాన్నోయ్ ఏమండి? మూడో కిటికీలోంచి పడిపోయాడు పెదవా, పీడపోయింది. బర్గర్, నీ ముత్యాల లాంటి పింపుల్స్ ఏమైనాయి? ఎవరో తొబ్బేశారు. కౌన్ యాక్నెస్టర్ చూడు, ఇప్పుడు స్టార్ లా ఉన్నాను కదా. వస్తుంది నాకు కూడా ఇవ్వ, పూసు. కొనుక్కో. ఏంద్రా ఇది కంజూస్ దాని లెక్క చేస్తుంది. హే నిహారిక, హాయ్. హాయ్, ఇలా రా, అందరం ఇక్కడే ఉన్నాం. హాయ్ హాయ్ హాయ్. హాయ్. ఏదో పోగొట్టుకున్న దానిలో అక్కడ నుంచున్నావెందుకు? ఏం లేదు, ఎక్కడ కూర్చోవాలో తెలియక చూస్తున్నా. అసలు నువ్వు కాలేజ్కి సెకండ్ ఇయర్లో ఎందుకు జాయిన్ అయినావు? ఎల్లినేమో. బోలేతా? లాటరల్ ఎంట్రీ. ఓ, మరి డిప్లొమా ఎక్కడ చేసావు? గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. చాలా పెద్ద కాలేజ్ కదా. అవును. ఎగ్జామ్కి టైం అయినట్టుంది, వెళ్దామా? పదండి, ఎగ్జామ్ టైం అవుతుంది. పద. రే వీడేంట్రా, ఎప్పుడు ఎగ్జామ్ అంటే భయపడేవాడు ఇవాళ కుందేలు పిల్లలా ఎగురుతున్నాడు. కిట్టు ఎగ్జామ్ రాయడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు. అరే ఈ బర్గర్ ఇది కూడా స్టేటస్ పెట్టేసింది. ఇప్పుడు పరీక్షలు రాయిపోతే రేపు పొద్దునంతా రిక్షాలు తొక్కుకోవడమే. బర్గర్లు తినడం తగ్గించాము, వాళ్ళ మొత్తం జరిగింది. ఏంటో దగ్గర చేస్తున్నావు? చదువుకున్నాను సార్. రాసి అలా చూస్తే ఆన్సర్ రాదమ్మా. అయితే చూడకు, రిజల్ట్ వస్తుంది కదా. అయిపోయింది. ఏంట్రా అప్పుడే అయిపోయిందా? ఇంత తొందరగా ఎగ్జామ్ ఎలా రాసేవరా? అంటే రాత్రంతా కష్టపడి చదివాను సార్, అందు గురించనే. సరే యుగో, అయితే నేను వెళ్ళనా? వెల్ రారా. సో
టైమ్ అప్ ఐ సెడ్ టైమ్ అప్ చెప్పండి Yes. Wait, what? Hey. తర్వాత తెలుస్తుంది ఫ్యూచర్లో మొత్తం న్యూస్ పేపర్ వేసుకోవడమే. బాలీవుడ్ కి శక్తిమాన్, హాలీవుడ్ కి స్పైడర్ మ్యాన్, ఈ కాలేజ్ కి యూ ఇంక్ మ్యాన్. ఐ లవ్ యూ రాజా. లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ అ మిర్రర్. మంచి రాసినా లేదా ఇవే ముచ్చట్లా? రేయ్ ఆన్సర్లు తెలిసి కూడా ఎవడైనా ఇంత లేట్ రాస్తాడరా? తెరీ భయంకి ఏమైందిరా? ఆన్సర్లన్నీ మంచిగా చదవరా అంటే PCDA చదివి ఉరికినావు. ఇప్పుడేమో పైన క్వశ్చన్ కిందికి, కింది క్వశ్చన్ పైకి వచ్చినాయి. పక్కా జీరో ఆతారే తెరుకో. అంటే ఈసారి కూడా ఫెయిల్ అయిపోయానరా? అయిపోయినావు. అరే రే ఆగు, ఫోన్ ఇస్తాను. ఫోనా? పత్తర్లేకే వద్దులే పాపం, ఫోన్లే బాధలో ఉన్నావు. బామ్మ, నాన్న, పిన్ని అందరూ త్వరగా రండి. ఏంటమ్మా, ఏం జరిగింది? ఏమైందమ్మా? కొంప తీసి మీ నాన్న మూడో పెళ్లి చేసుకుంటున్నాడా ఏంటి? అందరూ అయిపోయారు, ఇక నేను ఒక్కడే మిగిలానా? ఏమైంది తల్లి? నాన్న, మీరు తాతయ్య కాబోతున్నారు. అంటే నేను గ్రేట్ గుండమ్మని కాబోతున్నాను అన్నమాట. అవును తల్లి, హాస్పిటల్కి వెళ్లకుండా ఎలా తెలిసింది? ఇప్పుడు ఇంట్లోనే తెలుసుకోవచ్చు. ప్రేగా న్యూస్ వల్ల నేను ఇంట్లోనే టెస్ట్ చేశాను. ఓహో, ఎంత మంచి వార్త చెప్పావమ్మా. ఎప్పుడు గొడవలు జరిగే ఇంట్లో గొప్ప శుభవార్త చెప్పావమ్మా. అందరి కళ్ళు దీని మీదే. 3 కాకులు ఇంట్లో ఉన్నాయి, వాటి కళ్ళన్నీ నీ మీదే. జాగ్రత్త. అత్తయ్య గారు, మమ్మల్నేనా మీరు అంటుంది? అబ్బబ్బబ్బా, ఎంత బాగా అర్థం చేసుకున్నావే. ఏమండి, విన్నారుగా మీ అమ్మ మాటలు? వింటూనే ఉన్నా. అమ్మా, ఈ ఒక్కరోజైనా వాళ్ళని వదిలే. అమ్మో, 86,400 సెకండ్లు. అంతసేపు ఎలా వదిలేనరా? ఒక్క సెకండ్ కూడా వదలకుండా ప్రతి సెకండ్ పొడుచుకొని తింటున్నారుగా. గేదె మీద పడ్డ నీళ్లు నీ కన్నీళ్లు ఒకటేగా. అయితే ఖాళీ కూర్చొని తినడానికి ఇంకోటి వస్తున్నాడు అన్నమాట ఇంట్లోకి. మరి నీకు తోడుగా కావాలి కదరా, లేకపోతే ఏకాకమైపోతావని. అబ్బబ్బా, ఆప్తారా మీ గోలా? నాన్న, బామ్మ, నేను ఆదికి ఆయనకి కాల్ చేసి చెప్తాను. అమ్మా, ఈ ఇంట్లో ఒక్కరోజైనా ప్రశాంతంగా ఉండనివ్వరు కదా. అంజలి, హాస్పిటల్కి వెళ్దాం, త్వరగా రెడీ అవ్వు. హలో కళ్యాణ్, అంజలి తల్లి కాబోతుంది. మామూలుగానే నన్ను ఎవరూ పట్టించుకోరు, ఇంకా దాని మీద ప్రేమ వలకు పోసేస్తారు. ఇది ఎవరితో మాట్లాడుతుందబ్బా? ఇప్పటి వరకు మా ముసలిది ఉద్యోగం పేరుతో వాళ్ళని ఇంట్లో పెట్టుకుంది. ఇక పిల్లలు పుడితే ఇంట్లో నుంచి అస్సలు పంపించరు. హలో హలో, ఏంటి బామ్మ? ఒరే ఆది, ఇవాళ గనక కారు అమ్మలేదనుకో చెమడాలు ఒలిచేస్తాను వెధవా. అర్థమైందా? సరే బామ్మ. పెట్టే ఫోను. క్యా హై రే? నువ్వు మ్యాగీ తప్ప ఇంకేం తినవేంట్రా? ఈ దునియాలా 2 నిమిషాల తయారయ్యేది ఏదైనా ఉందంటే అది మ్యాగీనే. ఐ లవ్ మ్యాగీ. అరే కిట్టు గారు రా. అరే కిట్టు, చూసా. అరే అరే సారీ కిట్టు, లే దెబ్బ తగిలిందా లేదా? కూర్చో, సారీ రా, సారీ, కూర్చో. చూసుకోరా, చూసుకుని కూర్చోబడ్డాను కదా. బ్యాన్ చేసింది కదరా, నన్ను చంపడానికి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసినట్టు. మ్యాగీ ఖాన్ బతుకున్నంత వరకు మ్యాగీని ఎవ్వడు బ్యాన్ చేయాలి. చంపుతా. రేయ్, అయినా నువ్వు ఈ డొక్కారిని తెచ్చావరా? మా 100 years బామ్మ ఈ కార్ని అమ్మేమని చంపేస్తుందిరా బాబు. ఎవడని దొరికాడా? దొరికాడు. ఎంత ఇస్తాడు? బిర్యానీ, అది కూడా వెజ్. ఫోన్ ఖాతారే. అబ్బా ఏంద్రా ఇక్కడ సైడ్ లో పార్క్ చేయరా? రే చూసుకోండి రే. అలాగే రా. ప్రిన్సిపల్ కార్నే గుద్దినామా? అవును. ఇక అయినట్టే మన పని.
ఈ రోజు ఎవరెవరు పాస్ అయ్యారో ఎవరెవరు ఫెయిల్ అయ్యారో తెలిసిపోద్దమ్మా. 4 సబ్జెక్టుల మార్కులు వచ్చాయి ఇక్కడ, అర్థమైందా? రేయ్ మల్టిపుల్ ఇడియట్స్, సిగ్గు తెచ్చుకోండిరా. కొత్తగా వచ్చిన అమ్మాయి హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకుంది, నిహారిక. ఇంగ్లీష్ 98%, C++ 97%, జావా 94, మ్యాథమెటిక్స్లో 95%. కొట్టాలా సార్? చెప్పట్లు కొట్టండి రా. ఓకే 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 నిహారిక, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ స్వాతి 76%. గట్టి కొట్టండి. మేఘన 76%. కంగ్రాచులేషన్స్. మనం సప్పట్లు కొట్టడానికే సిగ్గులు లేవురా మీకు? దుర్గాజీ మనమే సార్. రే సూపర్ రా. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ రా. థ్యాంక్ యూ. కొట్టండి రా. టోటల్ క్లాస్ లో అందరికంటే లీస్ట్ ఫెయిల్. ఈ హ్యారీ పాటర్ గారు ఏంటి అమ్మాయిల ముందు గాలి తీస్తాడు? మీటింగ్ ఉందంట సార్. మేడం గారు స్టూడెంట్స్ అందరినీ ఆడిటోరియంకి రమ్మంటున్నారు. సరే వెళ్ళు. ఓకే సార్. ఆడిటోరియంకి వెళ్ళాలంట కదా, తగలడండి. రేయ్, మీరు ముగ్గురు మూసుకొని కూర్చోండి. ఈ ముగ్గురు తప్ప మిగతా వాళ్ళు వెళ్ళండి. అరే వీడికి ఇసుకలిస్తుండు. నాకు భయం వేస్తుందిరా. నెక్స్ట్ ఖాన్ 75. అబ్బో, నీకెలా వచ్చే 75%? ఏం చేశారా కన్నింగ్ ఇడియట్? కష్టపడి చదివినా సార్. ఎగ్జామ్ ముందు రోజు కరెంట్ పోతే బాహర్ జాకే స్ట్రీట్ లైట్ नीचे पड़ा मैं रात भर विनिंग स्टार्ट्स हियर. నువ్వేమైనా అబ్దుల్ కలాం అనుకుంటున్నావేంట్రా? क्या नन्ना अड़तारू मैगी खान बोले थे क्या समझा तुम? मेरे को पूछते हैं बोलते तुम? मेरे को पूछते तुम? अरे तुम आल्टर ला रानू आल्टर रा. డైరెక్ట్ గా ఆడిటోరియం వెళ్ళిపోతాను చెప్పొచ్చుగా. అరే కిట్టు. సార్. అరే ఒక నిమిషం ఆగు. ఫెయిర్ అండ్ లెవెల్ ఈడెటెడ్ రా. ఎస్కేపా? వాడెప్పుడో జంపు సార్. ఇలా రారా నువ్వు. మనకి ఎప్పుడు లాగానే సొన్నారా. ఎరా ఏ స్కూల్ రా ఇది? ఎవరో ఎల్కేజీ నుంచి ఐఐటి కోచింగ్ ఇస్తానంటే మా డాడీ అందులో చేర్పించారు సార్. ఏ స్కూల్లో గుర్తు రావట్లేదు సార్. ఎల్కేజీ నుంచి ఐఐటి ఏంట్రా? మా నాన్న అంతే సార్, ఏ లాభం లేకుండా అసలు ఏ పని చేయడు. మరి నిన్ను కన్నాక ఏ లాభం వచ్చిందంట? సార్ నన్ను కన్న తర్వాత మా నాన్న ఇంకెవరిని కనలే కదా, అర్థమైందా? బా సెన్సిబుల్ ఇడియట్ రా నిజంగా మీ నాన్న. అయినా నేను ఈసారి ఫెయిల్ కావడానికి వేరే రీజన్ ఉంది సార్. ఏంట్రది? అది నేను ప్రేమలో పడ్డాను. Who is that unlucky idiot? చిలిపి. Kittu fails by how many marks? Yes. రే ఖాన్, ఏంది చెప్పింది? ఫోన్ కావాలన్నావు కదా. అంటే నువ్వు పాస్ అయినావా? డౌటా? ఎట్లా? పండుగ చేసుకో. అరే కొత్త పని. Finally Kittu exam pass. Kittu passa. Kittu passa. Kittu passa. గోల్ మిస్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అందమైన మిస్ని చూసి మిస్ అయినట్టుంది. ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు. బ్లాక్ ఇస్ మై ఫేవరెట్ కలర్ యూనో. నీ ఫేవరెట్ కలర్ వైట్. హే హౌ డిడ్ యు గెస్? నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు. కలర్ వైట్ అంటే ఇష్టం, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం ఇష్టం, అందరికన్నా ఎక్కువ మీ అక్క అంటే నీకు చాలా ఇష్టం. నాకు నీలో నచ్చింది ఎదుటివారికి సాయం చేసే గుణం అంటే ఇష్టం. కానీ చదువు అంటే చాలా కష్టం కదా. ఇన్ని విషయాలు నా గురించి తెలుసుకున్నందుకు నీకు ట్రీట్ చేయాలనిపిస్తుంది. క్యాంటీన్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామా? నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉండదు. మరి ఏమంటే ఇష్టం? నేను నీ గురించి అలా తెలుసుకున్నాను, నువ్వు కూడా నా గురించి అలానే తెలుసుకో. ఇక్కడ నిహారిక. నిహారిక, నీకోసం ఎవరో వచ్చారు. నిహారిక అంటే మీరేనా? ఎస్.
హలో హలో నాకు రెడ్ రోజెస్ అండ్ పైనాపిల్ పేస్ట్రీ ఇష్టమని ఎవరికి తెలుసబ్బా? హలో, నీకు ఇష్టమైనవి ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయా? అది నువ్వా? భలే కనిపెట్టావే. నీ ఫేవరెట్ కలర్ రెడ్, ఫేవరెట్ బుక్ ఫౌంటైన్ హెడ్, ఫేవరెట్ మూవీ టైటానిక్. ఐ రైట్? అబ్బో, హీరో గారికి స్పీడ్ ఎక్కువే. ఏంటి చాలా హ్యాపీగా ఉన్నావు? అవును, మా ఇంట్లోకి త్వరలో చిన్న బేబీ వస్తుంది. మీ అక్క ఎక్స్పెక్టింగా? ఎస్. ఓ వావ్, కంగ్రాచులేషన్స్. అయితే ఇది కాకుండా నువ్వు డబుల్ ట్రీట్ ఇవ్వాలి. ఓకే నిహారిక, డెఫినెట్గా. రేపు కాలేజ్లో కలుద్దాం, ఓకేనా? బాయ్. ఇప్పటికే హాస్టల్ ఫీ చాలా లేట్ అయిందమ్మా. సారీ సార్, స్కాలర్షిప్ కొంచెం లేట్ అయింది. రాగానే కట్టేస్తాను. సరే సరే, తొందరగా పే చేయమ్మా. ఓకే సార్. ఏంటో ఎలా కట్టాలో ఏంటో. ఒకడేమో కాలేజీకి వెళ్ళడు, ఇంకొకడేమో కాలేజీకి వెళ్ళినా చదవడు. ఒరేయ్ ఒరేయ్, ఈ విషయం గుండమ్మకి తెలిస్తే కాలేజీ మానిపించి ఇంట్లో కూర్చోమంటుందిరా. నువ్వేమో ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యావు, ఇక నుంచైనా బాగా చదువుకోనేడు. నువ్వైనా కాస్త వాడికి చెప్పు, ఆ జుట్టు కట్ చేసుకొని కూర్చోమను. బుర్ర పనిచేస్తుంది వాడికి. వేధవా. ఎందుకురా అది ఇలా చేస్తున్నావు? నాన్న చెప్పినట్టు ఈ విషయం గనక బామ్మకు తెలిస్తే మ్యాటర్ ఎంత సీరియస్ అవుతుందో తెలుసా? అక్క, ఈ ఇయర్ సబ్జెక్ట్స్ చాలా టఫ్గా ఉన్నాయి అక్క. నాకైతే ఏం అర్థం కావట్లేదు. అప్పుడు ఒక మంచి ట్యూషన్ మాస్టర్ని పెట్టుకో. ఎవ్రీ సండే రాధాకృష్ణ హోమ్లో నేను ఫ్రీగా ట్యూషన్స్ చెప్తాను. చాలా మంచి ఐడియా చెప్పావక్క. లవ్ యూ అక్క. హాయ్. హాయ్ ఆది. నువ్వేం అనుకోకపోతే నిన్ను ఒకటి అడగవచ్చా? ఏంటి? ట్యూషన్ చెప్తావా? నేను స్టూడెంట్ని, టీచర్ని కాదు. మరి అనాథ పిల్లలకి ట్యూషన్ చెప్తున్నావు? నువ్వు అనాథవా? అందరూ ఉన్న చదువు రాని అనాథని. 0 మార్క్స్ వస్తున్నాయని ఇంట్లో కూడా జీరోలా చూస్తున్నారు. ఈ 0 స్టూడెంట్ని నువ్వే హీరో చేయగలవు నిహారిక. ప్లీజ్ నిహారిక, ప్లీజ్ ట్యూషన్ చెప్తావా? నీకు చదువు రాకపోవడం ఏంటి? బాగానే మాట్లాడుతున్నావుగా. సరే చెప్తాను, కానీ నీ మైండ్ మొత్తం స్టడీస్ మీద ఉండాలి, ఓకేనా? షూర్ నిహారిక. 7 తర్వాత హాస్టల్ బయటికి అలౌ చేయరు. కాలేజ్ అయ్యాక చెప్తాను. ఓకే నిహారిక, ఓకే. ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? నువ్వు అవునంటే ఇప్పటి నుంచే మొదలెడదాం. సరే అయితే ట్యూషన్ స్టార్ట్ చేద్దామా? ఇక్కడ మా యదవులు ఉంటారు, మా ఇంటికి వెళ్దామా? మీ ఇంట్లో ప్రాబ్లం అవ్వదా? ఏం పర్లేదు, నేను చూసుకుంటాను. రేపు కలుద్దాం ఆది. యా ఓకే. బాయ్. బాయ్. నిహారిక, ఐ లవ్ యూ. ఇప్పటికే 100 సార్లు చెప్పావు, కానీ నేను ఒక్కసారి కూడా చెప్పలేదు. అవునా? మంగా, కాఫీ పెట్టు, నా కిటీ పార్టీకి టైం అవుతుంది. అంజలి, నీకోసమే జ్యూస్ చేశా. థ్యాంక్ యూ. అంజలి, వద్దు. అరే బయటికి వెళ్ళి వచ్చావు కదా, తీసుకో. సరే. ఇదేంటి పప్పా జ్యూస్లా ఉంది? పపాయ జ్యూసా? ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పప్పా జ్యూస్ తాగకూడదని తెలీదా నీకు? ఎవరిచ్చారు ఇది? లక్ష్మి ఇచ్చిందండి. లక్ష్మియా? పిలువు ఒకసారి లక్ష్మిని. నేనే ఇచ్చాను. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పప్పా జ్యూస్ ఇవ్వకూడదని ఆ మాత్రం తెలీదా మీకు? సారీ అంజలి, చిన్నపిల్ల దానికేం తెలుసు? ఇద్దరు కలిసి నోరేసుకొని పడతారే. ఇప్పటి నుంచి అంజలికి డెలివరీ అయ్యేంత వరకు ఇంట్లో పప్పాయి అనేది కనపడకూడదు. సర్లే, ఇప్పుడు నేను ఆ జ్యూస్ తాగలేదు కదా. అయినా ఎందుకు గొడవ? కావాలని ఎవ్వరివ్వరు కదా. అందరూ నన్నే అనండి. ఒకవేళ నువ్వు ఆ జ్యూస్ తాగుంటే ఏమై ఉండేది అంజలి? తాగలేదుగా. ఊహించుకుంటేనే భయంగా ఉంది. ప్రిన్సిపల్, ప్రిన్సిపల్, ప్రిన్సిపల్. ఏరా,
ఈ రోజు దారి నాకు ఏ వంక దొరికింది వాళ్ళకి? ఎగ్జామ్ డేటు 1 మంత్ ముందుగా సార్ 1 ఇయర్ ముందు అనౌన్స్ చేయమంటున్నారు. కన్నింగ్ కిట్ గారు కనిపించట్లేదు ఈ మధ్యన. సార్ వాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు సార్. మోసం ఏంట్రా? ఏం మోసం? వాడి లైఫ్లో ఒక్క అమ్మాయి కాదు సార్, 2 అమ్మాయిలు ఉన్నారు. నిజమా? మిమ్మల్ని నిజంగా ఎవరు లవ్ చేస్తున్నారో తెలుసా సార్? ఎవర్రా? నేనే సార్. నన్ను కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి సార్. మార్కులు బాగా వేయాలా? బాగా వెయ్యండి సార్. బాగా బాగా. మార్కుల కోసం అదే వేస్తారా రాస్కెల్స్? పోరే బయటికి. కిట్టు అరే కిట్టు, ఆ విజయ్ గాడు హ్యారీ పోటర్ సార్ కి మొత్తం నిజం చెప్పేశాడు. ఈ సార్ నీకు జీరోనే. రే ఇదేంట్రా మళ్ళీ బుక్ చేశాడు? రే వెళ్ళి నిజం చెప్పారా బాబు? రే నాకు కొంచెం భయంగా ఉంది కానీ మీరు కూడా రండి ప్లీజ్ ప్లీజ్. వీడేంట్రా? ఎలా ఉన్నవరా హరిపుట్నాలు? ఎలా ఉన్నావురా హరిపుట్నాలు? అమ్మని వీడు అసలు పేరు హరిపుట్నాలా? ఇలా చిక్కిపోయేవేంటి నాన్న? చిక్కిపోయినవేనా? నేను బాగానే ఉన్నాను పెద్దమ్మా, నేను బాగానే ఉన్నాను చిన్నమ్మా. పెద్దమ్మ చిన్నమ్మనా? మరి అసలు అమ్మాయి ఎవరు? టెస్ట్ బేబీ అయి ఉంటాడ్రా. ఓహో బాగున్నాను నానా, నీకు ఇష్టమని పంచదార చిలకలు తెచ్చాను. పంచదార చిలకలు ఎవరు తింటాడు బాబు? నా బంగారు ఎంత బాగా తింటాడో. రంగు రంగుల చిలకలు చూడు. తర్వాత తింటా చిన్నమ్మా, తర్వాత తింటా పెద్దమ్మా. అమ్మా, నా కోసం ఒక్క ముక్క తిన్నా అన్న. తర్వాత తింటే అక్కడ పెట్టు. ఎప్పుడు ఇంతేను. ఆయన ఇప్పుడు ఎందుకు వచ్చారు చిన్నమ్మా? ఇప్పుడు ఎందుకు వచ్చారు పెద్దమ్మా? పిలిస్తే నేను వచ్చాడు కదా, హాలిడేస్ వస్తున్నాయి కదా. నానా, ఇల్లు సర్దుతుంటే ఇదిగో ఈ బొమ్మలు కనపడ్డాయి. ఇగో ఇవన్నీ నీ బొమ్మలే. ఎంచక్క బట్టలు కుట్టేవాడు నువ్వు. ఈ చూడగానే నువ్వు గుర్తొచ్చేసావు. ఇలా ఇవ్వు. రే రే జాగ్రత్త. ఎవరా నాన్న వీళ్ళు? ఎవరు వీళ్ళు? వీళ్ళు మా స్టూడెంట్స్. పిల్లలు ఎంత బుద్ధిగా ఉన్నారో. ఎంత బుద్ధిగా ఉన్నారో. మా హరిపుట్నాలు లెసన్స్ బాగా చెప్తున్నాడా? బాగా చెప్తున్నాడా? సూపర్ సూపర్. ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. పుట్నాలు 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 తింటారు పురా. హరితల్లి, ఇక్కడ ఆడపిల్లలందరూ అందంగా ఉన్నారు. అటు పక్క చూడకే. చూడకే. మీరు ఆ డిపార్ట్మెంట్ లో టెన్షన్ పడే అవసరమే లేదు. సార్ ఆ విషయంలో చాలా మంచోడు. చాలా. నీకోసం ఎన్ని సంబంధాలు తీసుకొచ్చానో చూడు. ఒకళ్ళు పిచ్చకులు. ఇప్పుడు నేను అడిగానా? నిన్ను అడిగానా? వెళ్ళొస్తాం పుట్నాలు. అవునొచ్చు కదా పుట్నాలు. సార్ మీకు పెళ్ళా? మేము కూడా మీకు కొన్ని ఫొటోస్ తీసుకొచ్చాము, అవి మీకు చూపించమంటారా? ఇది చూడండి సార్. నో, ఇది వద్దు. ఇది నక్కో సార్. ఇంగ పారే. దిస్ వన్, దిస్ వన్. హౌ అబౌట్ దిస్? నా బాధ అర్థం చేసుకున్నారు కదా మీరు. సార్ అయితే మరి నేను పాస్ అయిపోయినట్టే కదా సార్? పాస్ అవడం ఏంట్రా? ఏం లేదు సార్, ఒకవేళ మీరు నన్ను పాస్ చేయలేదంటే మీకు మ్యాటర్ లేదన్న మ్యాటరు మీ ఇంటికి పోస్ట్ వెళ్ళిపోతుంది. ఆలోచించుకోండి. యూ ఫ్రెండ్లీ ఇడియట్స్. థ్యాంక్ యూ సో మచ్. అయితే మేము వెళ్ళమా? సార్ నాకు ఇంగ్లీష్ 99. అరే టీచర్స్ అందరూ ఈ పుట్నాలు గంటలు లెక్కుంటే మస్తు ఉంటుండే. అన్ని సబ్జెక్టులు పాస్ అంతే కదా, కరెక్ట్ చెప్పారు. ఎందుకైనా మంచిది, రేపటి నుంచి ఆడి మీద కన్నేసు. అవునరా, అన్ని ఇయర్స్ ఇట్లనే పాస్ అయిపో. ఏంద్రుడు అట్లా చూస్తుండ్రు? రే ఆ అమ్మాయి నన్నే చూస్తుందిరా. పాగలే షాయద్. ఏ చుబ్బే. హాయ్. అరే ఆ అమ్మాయి నన్నే హక్ చేసుకోవడానికి వస్తుంది. నీ పొట్టి షారుకు నువ్వు. ఓయ్ ఇప్పుడు ఈ అమ్మాయిని పడేయాలంటే ముందు ఆ బర్గర్ క్వీన్ పడేయాలరా. అంతే అంటావా? సరే, నీతో చిన్న పని పడింది. ఏం పని? అది మేఘనాకి ఏమంటే ఇష్టం? అబ్బాయిల మీద నీ ఒపీనియన్ ఏంటి? అమ్మాయిల అందాల గురించి మాట్లాడే అబ్బాయిలను చూస్తే నాకు చంపేయాలంత కోపం వస్తుంది. అబ్బో, డీసెంట్గా ఉండే అబ్బాయిలంటేనే నాకు చాలా ఇష్టం. అది అందంగా ఉంటుందని కాన్ఫిడెన్స్ ఎక్కువ. న్యాచురల్లీ. నువ్వు వెళ్ళి దాన్ని పొగుడు,
సచ్చినట్టు ప్రేమించేస్తుంది అంతే కదా నువ్వు ఇది పట్టుకోరా నేను ఇప్పుడే వెళ్ళిపోతాను ఎల్లు నీకుంటది सिर्फ बर्गर ही खाते पानी पीते कभी कभी नहीं पीते खाओ హాయ్ మేఘ్నా ఎందుకు వచ్చావు? మళ్ళీ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్ అని చెప్పడానికి వచ్చావా? అదేంటో నాకు తెలుసు. ఏంటి? నీ ఈమెయిల్ పాస్వర్డ్ కదా. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు. నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా. ఓకే, అయితే నా అందాన్ని డిస్క్రైబ్ చేయి. నీ కళ్ళని చూస్తుంటే నాకెప్పుడు మ్యాథ్స్లో వచ్చే మార్క్సే గుర్తొస్తుంటాయి. అదే సున్నాలు. ఇంకా నీ పెదాలున్నాయే అవి నాకెప్పుడు రిపోర్ట్ కార్డులో వచ్చే రెడ్ మార్క్లా కనిపిస్తాయి. అవే నా ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్. ఇంకా నీ ఫేస్ అయితే నేనెప్పుడు ఆన్సర్ రాని తెల్లని ఆన్సర్ షీట్లా ఉంటుంది. అదే నీ స్కిన్ కలర్. తొబ్బది గట్టి కొట్టిందిరా. బొక్కలే మెరగలేదు కదా. ఈడు బక్క సీన్ అంటే బుల్డోజర్కి పాయింట్ షర్ట్ వేసినట్టున్నాడు. అరే మామా, ఈ కిట్టిగాడు ప్రపోజ్ నీకు ఇంతసేపు అయింది ఇంకా రాలే? అరే వాడు రాలేకపోతే రాలేదు కానీ ముందు ఆ ఫోన్లో ఏదో మెసేజ్ వచ్చిందా చూడరా. ఓ మామా, ఈ కిట్టిగాడు అండర్వేర్ ఆడేమని చేస్తున్నా ఏంది? చూపించు. రే ఇది అండర్వేర్ ఆడ కాదురా, ఇదంతా బర్గర్ క్వీన్ వల్ల జరిగింది. పదరా వెళ్దాం. బర్గర్ క్వీన్ ఆగవే. ఆగు. तेरी अम्मा की नया फोन दे चिकन बर्गर. ఏరా ఇది కాలేజ్ అనుకుంటున్నారా, ఇండియా పాకిస్తాన్ బార్డర్ అనుకుంటున్నారా బాంబులు వేసుకోవడానికి? ఓ బామ్నే होता जी मोबाइल फोन. అవును సార్, జగదీష్ మార్కెట్లో 500 రూపాయలకే వస్తుందంటే కొన్నాను సార్. చైనా మొబైల్ సార్. మేడ్ ఇన్ చైనా మొబైల్ వల్ల బాంబ్ బ్లాస్ట్. మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ చైనా. ఈసారి నన్ను వదిలేశారు సార్. మనం అంత ఖర్చు పెట్టి బాంబులు ఎందుకు సార్ రెడీ చేయటం? ఈ పాత మొబైల్స్ కొంటే సరిపోతుందిగా. సార్ కాలేజ్ స్పెల్లింగ్ కూడా తప్పు రాశారు సార్. రేయ్ మీకిదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. మొబైల్స్ ఉన్నది మాట్లాడుకోవడానికి వినడానికి మాత్రమే, విసురుకోవడానికి కాదు. తక్కువకొస్తే అని ఇలాంటి చైనా మొబైల్స్ కొంటే ఇలాగే ఉంటుంది. ఐ హేట్ చైనా మొబైల్ మేడం. ఐ Hello? హేట్ చైనా ఐటమ్స్ బ్యాన్ చేయాలి మేడం. సరే ఓకే వచ్చేస్తున్నాను. రే కాలేజ్ బయట చైనీస్ రెస్టారెంట్ ఓపెన్ చేశారంట. పదరా నూడిల్స్ తిందాం. చైనా రెస్టారెంట్, నయా చైనా రెస్టారెంట్. చలో చలో. ఇప్పుడే కదా సార్ మేడ్ ఇన్ చైనా డౌన్ డౌన్ అన్నారు. మళ్ళీ చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళి నూడిల్స్ తింటున్నారు సార్. ఊరికే పెట్టలేదురా, దీని పేరు వైరల్ కాలేజ్ అని. నాన్న నిహారిక మన ఇంట్లో కొన్ని రోజులు ఉంటుంది. అదేంటి పెళ్లిగానమ్మాయిని ఇంట్లో తీసుకొచ్చి పెడితే మా పరువేం కావాలి? ఈ ఇంట్లో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో అది డిసైడ్ చేసేది మీరు కాదు. ఏంటి పర్మనెంట్ గా ఉండిపోదావనా? లగేజ్ మొత్తం వేసుకొచ్చేస్తుంది. ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు? ఏమైందిరా అది? ఇక్కడ మీరేనా వార్డెన్? అవును, మీరెవరు? నిహారిక ఫ్రెండ్ని. మీ హాస్టల్కి చాలా డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. లేడీస్ హాస్టల్లో అమ్మాయిల్ని 7 గంటల తర్వాత బయటికి పంపించరు, కానీ డబ్బులు కట్టకపోతే మాత్రం మనకి టైంతో పని లేదు. ఇదిగో మీ డబ్బులు. నీకు రావాల్సిన డబ్బులు ఇచ్చేసినా సరే తనని ఇక్కడ ఉంచడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇలా ప్రవర్తించే మనుషుల మధ్య తన్ని వదిలేలేను. నిహారిక బైక్ ఎక్కు. ఎక్కడికి? మా ఇంటికి వెళ్దాం. లేదా అది నేను వేరే హాస్టల్ చూసుకుంటాను. ఈ టైంలో ఎక్కడికి వెళ్తావు? ముందు మా ఇంటికి వెళ్దాం, తర్వాత వేరే హాస్టల్ చూద్దాం. బామ్మ నిహారిక ఏం పరాయి పిల్లేం కాదు. పైగా తను వచ్చినప్పటి నుంచి ఆదికి మంచి మార్కులు వస్తున్నాయి. తను ట్యూషన్ చెప్తుంది కదా. ఇప్పుడు ఏమైంది? అదేంటి ఆది అంజలి ఏది చేసినా మీరందరూ బానే ఉంటారు. అదే నా కొడుకు సాయి చేస్తే మీరు ఒప్పుకునేవాళ్ళ? చీచి, ఇవాళ ఇంట్లో వాళ్ళ బుద్ధులేని నాకు అర్థమైపోయినాయి. వాడికి నా డబ్బు మీద ఝాస తప్ప అమ్మాయిల్ని చూసే టైం ఎక్కడుంది ఈ నెల తక్కువ వెధవకి? అమ్మా ఇదంతా నాటకం. అది ఇంట్లోకి రావడానికి అందరు వేస్తున్న స్కెచ్ ఇది. రే నోరు జాగ్రత్త. ఇదేమన్నా బాహుబలి 3 అనుకున్నారా? కొట్టుకుని వస్తున్నారు. ఆది ఏంటిది? పదరా, వీళ్ళతో నీకెందుకు?
ఆది నువ్వు నిహారికని పైకి తీసుకెళ్ళు. మీరు చాలా తప్పు చేస్తున్నారు. నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి. దీని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది.